ఆమె పేరు శ్రావణి, మా కోడలి పేరు శ్రావణి. నేను వాళ్ళ అత్తని. మా అబ్బాయి చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎల్ఐసి డబ్బులు 70 లక్షలకి ఎల్ఐసి పెట్టాడు. ఆ డబ్బులు ఏమంటే పడ్డాయమ్మా అని అడిగితే చెప్పలా. పడలేదు అంటుండింది. అమ్మ నాకే డౌట్ వచ్చి నేను పోయి ఆఫీస్కి పోయి కనుక్కుంటే డబ్బులు అయితే పడ్డాయమ్మా, ఆమె వస్తే డబ్బులు తీయాలా అని అన్నారు. నేను వచ్చి ఫోన్ చేస్తే అమ్మ డబ్బులు పడ్డాయంటారా అమ్మ, డబ్బులు తీసుకుందాము అని నేను పిలిస్తే పడలేదు, నేను రాలేను, ఇప్పుడు నా జ్వరం అన్నది. ఈసారి ఏమంటే శాస్త్రి సార్ మాకు అన్ని సహాయం చేసేది. నేను పోయి చెప్పా. ఆ డ్యూటీ చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే సంవత్సరానికి ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సార్కి కూడా చెప్పింది, శాస్త్రి సార్కి చెప్పింది 22 లక్షలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఏమంటే మన ఇద్దరం బాగలేని వాళ్ళు ₹1 కూడా మాకు ఇవ్వకుండా కావాలని ఆ సార్ మీద కేసు పెట్టింది. తప్పేమీ లేదు సార్ది, దయచేసి తప్పేమో లేదు, అవంతం చేసింది. కావాలని కుట్రతో పెట్టారు. నేను పోయి కాళ్ళు పట్టుకున్నా, సార్ మీరు రాండి, మీ ఒక 1 గంటకి ఫోన్ చేసి అంటే మా ముందరనే ఫోన్ చేశాడు. ఏమ్మా డబ్బులు పడి ఉన్నాయంట, కనుక్కోండి మీ అత్త, నువ్వు వచ్చి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళకి, నీ డబ్బులు వెతుకోబో అని ఒక్క మాట అన్నాడు. కానీ ఇంక నేమి ఒక్క మాట ఎత్తలా. మళ్ళీ 2వసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని స్విచ్లో ఇంకా ఎత్తనేలే ఫోను. అది జరిగింది. సార్ది మాత్రం తప్పే లేదు, కావాలని ఇరికిచ్చారు. ఇక్కడ ఏమని కేసు పెట్టి రేపు కేసు ఎంతో పెట్టిందంట. ఆ సారు అమ్మతలు పోయి నేను 3 వాట్లు బతిలాడుకొని మీరన్నా ఫోన్ చేయండి, మేము అందరిగా చెప్పింది, మాకు 22 లక్షలు ఇస్తానన్నే. ఆయన చూస్తే ఆడి ప్రాబ్లం అనేసి, నేను చూస్తే బాగలేదని, మాకు ఆదరం ఏమి లేకపోయి నా బిడ్డ చూస్తున్న బిడ్డ చనిపోయా, ఇట్లా జవాబు చెప్పటం లేదు అని నేను బతిలాడితే ఫోన్ చేశాడు. మొన్న ఫోన్ చేసింది మొన్న. నిన్న పెట్టిందో ఇవాళ పెట్టిందో కేసు అయితే మాకు తెలియదు. కావాలని పెట్టింది, తప్పుడు కేసు అని కావాలని పెట్టింది. సార్ మాత్రం దయచేసి తప్పే లేదు, నేను పోయి బతిలు ఆడుకున్నా. నీకు కూడా చెప్పింది కదా, 22 లక్షలు ఇస్తానన్నది కదా, నీకు కూడా చెప్తున్నా. ఆయన మాకు జవాబు చెప్పలేదు. ఫోన్ చేసి కనుక్కో, ఆడికి రమ్మన్నా రావటం లేదు, నేను పిలిస్తే రావటం లేదు అని ఒక్క మాట అడిగితే నా బాధ పట్టలేక, నా కడుపు కాల్చుకొని నా బాధ పట్టలేక ఫోన్ చేశాడు సారు. ఫోన్ చేస్తే నేను ఆ కుళ్ళు జ్వరం, నేను పైకి లేకున్నాను. 4 రోజుల తర్వాత అసలు ఇట్టని కేసు పెట్టేసింది. ఆయన రేపు కేసు అని పెట్టేసింది. ఆ సార్ నన్ను గురించి కేసు పెడుతుందా? ఆ సార్ ఏం తప్పు అన్నాడు? నువ్వు చెప్పింది కదా అడిగింది, అయ్యా చెప్పవచ్చు కదా నువ్వు. అది సార్ జరిగింది. దయచేసి సార్ వదిలేయండి, సార్ మాత్రం తప్పు లేదు. నా కొడుకు పేరు పెంచలయ్యా, లైన్ మ్యాన్ సార్, కరెంట్ లైన్ మ్యాన్. కావాలని నిరికిచ్చారు సార్, యంగశాసి సార్ని కావాలని నిరికిచ్చారు. దయచేసి వదిలేయండి. ఏం లేవు సార్, నన్ను గురించి ఫోన్ సార్ కన్నా మా అంటే చెప్పింది కాబట్టి అందరి గురించే నేను నీ చెప్పింది కదా అడుగు నాయన ఫోన్ చేశాను. నేను బజ్జల్లో ఆడుకున్నా. నా పేరు వెంకటమ్మ, మా ఆయన పేరు పెంచులయ్యా. అయ్యో లేదు సార్, మాలో బాగా ఉద్యోగం వచ్చిన దాకా మీ కాడే ఉంటానన్నది, మీ ఇద్దరు బాధ్యత నాది అని అన్నది. ఆమె ఉద్యోగం వచ్చిన పాటు వెళ్ళిపోయింది. ఆ 70 లక్షలు డబ్బులు పడితే మాకు ₹1 ఇవ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోయింది. మాకు చెప్పనే లేదు. నాకు డౌట్ వచ్చి నేనేమంటే ఆఫీస్కి అడిగిపోతే డబ్బులు అయితే అమౌంట్ పడిపోయింది అంటే, ఏ నెలలో పడ్డది సార్, ఎప్పుడు పడ్డదంటే వాళ్ళు చెప్పలా. ఆమె తీసుకురమ్మా ఆమెనా కదా చెప్తామన్నారు. నేను వచ్చి యంగశాస్త్రి సార్గా చెప్పాను, ఇది సార్ జరిగింది, తప్పు అయితే లేదు సార్. ఇన్సూరెన్స్ కట్టినాడు సార్, మా అబ్బాయి ఇన్సూరెన్స్ కట్టినాడు ఎల్ఐసి. అయ్యా అంటే ఆ అమ్మాయికి తీసేసుకుంది. మాకేమంటే 22 లక్షలు ఇస్తానంది, మాకైతే ₹1 ఇలా. నేను అడిగినప్పుడల్లా పడలేదు అంటూనే ఉంది. అవి నాకే డౌట్ ఇచ్చి ఎందుకు పడలేదు ఏందని చెప్పి నేను ఆఫీస్కి పోతే బాండ్ ఎత్తుకొని పోతే ఆ సార్ కొట్టి చెప్పాడు, డబ్బులు అయితే పడిపోండాయమ్మా. అవి రావు, అమ్మాయికి ఇచ్చారు సార్, కోడలికే ఇచ్చారు.
ఉద్యోగం చేస్తుంది సార్. మమ్మల్ని అన్యాయం చేసి మాకు ఒక్క రూపాయి కూడా ఇలా నేను అది అడిగిచ్చిన దానికి నా పాపానికి సార్లు వెళ్తారు లోపల. 2 సంవత్సరాలు అవుతుంది. అంతే సార్ జరిగింది. నన్ను గురించి సార్ లోపల పెట్టి నన్ను గురించి అడిగాడు. నేను బాధపడుతున్నా, పాని బిడ్డ చచ్చిపోయినా మళ్ళాడుతుందిలేనని ఆ సార్ మాట్లాడిన దానికి ఇంత శిక్ష, ఇంత అన్యాయమా చెప్పు.